ఒక ప్లానింగ్, ఒక పర్పస్, ఒక గోల్. ఈ రకంగా ఒక డైరెక్టర్ సినిమా తీస్తే, ఆ హీరో ఒకే టైం అంటే తక్కువ గ్యాప్‌లో ఏకంగా 4 సినిమాల్లో యాక్ట్ చేయొచ్చు. ఒకే ఇయర్‌లో 4-6 సినిమాలను రిలీజ్ చేయొచ్చు. ఆ రకంగా డైరెక్టర్ సందీప్ రెడ్డి గారు 'స్పిరిట్' మూవీ షూటింగ్ అయితే చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారం ఏంటి అనే దాని గురించి ఇప్పుడు మనం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 'స్పిరిట్' మూవీకి సంబంధించి డైరెక్టర్ సందీప్ రెడ్డి గారు జూలైలో 40% షూటింగ్ కంప్లీట్ అయిపోయింది అని చెప్పారు. అయితే ఆ షూటింగ్‌ని ఎలా కంప్లీట్ చేశారు అంటే, ఒక షెడ్యూల్ ఫిక్స్ చేస్తారంట. ఆ షెడ్యూల్ 5 రోజుల నుండి 15 రోజుల దాకా అయితే ఉంటుందంట. ఆ షెడ్యూల్ కంప్లీట్ అయిన వెంటనే ఆల్‌మోస్ట్ 1 మంత్ గ్యాప్ తీసుకుంటారంట. అంటే ఆ షెడ్యూల్ ఆ 5 రోజుల నుండి 15 రోజుల్లో ఆల్‌మోస్ట్ చాలా సీన్స్, చాలా ఫుటేజ్ అనేది షూట్ చేస్తారు. ఆ ఫుటేజ్ కంప్లీట్ అయిన వెంటనే ఆ ఫుటేజ్‌ని రివ్యూ చేస్తారు. అంటే ఆ ఫుటేజ్ ఎలా వచ్చింది? ఏ రకంగా వచ్చింది? దానికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంటే దానికి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, డబ్బింగ్ ప్రతీదీ. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ షెడ్యూల్‌కి ప్లానింగ్. ఇటువంటి స్ట్రాటజీతో డైరెక్టర్ సందీప్ రెడ్డి గారు 'స్పిరిట్' మూవీ యొక్క షూటింగ్ కంప్లీట్ చేస్తున్నారు. ఇది మామూలు విషయం కాదు. 2025 ఎండింగ్ నుండి ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ స్టార్ట్ అయింది. అంటే 'స్పిరిట్' మూవీకి సంబంధించిన షూటింగ్ స్టార్ట్ అయింది. నవంబర్ నుండి జూలై దాకా అంటే 7, 6, 8 నెలలు అయి ఉంటాయి. ఆ గ్యాప్‌లోనే 40% షూటింగ్. అయితే పూర్తిగా లాక్ చేయట్లేదు. ఎవ్వరిని టెక్నీషియన్స్‌ని లాక్ చేయట్లేదు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్స్‌ని లాక్ చేయట్లేదు. అండ్ హీరోని కూడా లాక్ చేయట్లేదు. ఒక డైరెక్టర్ సినిమాని తీస్తున్నారు అంటే హీరో నుండి ప్రతి ఒక్క ఆర్టిస్ట్‌ల దాకా వాళ్ళని లాక్ చేస్తారు. ఎటువంటి సినిమాలు వెళ్ళకుండా అండ్ ఈ సినిమాలోనే పూర్తి వర్క్ ప్లానింగ్, పకడ్బందీ అన్నీ ఒకే సినిమాలో చూపియాలి అని డైరెక్టర్ అయితే లాక్ చేసేస్తారు. కానీ ఈ మూవీ విషయంలో డైరెక్టర్ సందీప్ రెడ్డి గారు ఆ రకంగా అయితే చేయట్లేదు. ఈ మూవీకి చాలా తక్కువ షూటింగ్ డేట్స్ ఉంటాయి. ఆ గ్యాప్ అయిపోయిన తర్వాత చాలా లాంగ్ గ్యాప్ అనేది ఉంటుంది. గ్యాప్‌లో 'ఫౌజీకి' వెళ్తున్నారు అండ్ 'కల్కి 2'కి వెళ్తున్నారు. అయితే ప్రెజెంట్ మన 'ప్రభాస్' అన్న 'ఫౌజీ' మూవీ షూటింగ్‌లో జాయిన్ అవుతున్నారు. అంటే ఆ మూవీకి సంబంధించి ఆల్‌మోస్ట్ 90% షూటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. దాని కారణంగా 'ప్రభాస్‌కి' సంబంధించి కొన్ని రోజుల షూటింగ్ మాత్రమే ఉంది. ఇంకొకటేంటి అంటే 'స్పిరిట్' మూవీకి సంబంధించిన షూటింగ్ 175 రోజులు ఉంది అని చెప్తున్నారు. కేవలం 175 రోజులు మాత్రమే. అంటే ఒక ప్లానింగ్ అండ్ ఒక పర్పస్‌తో వెళ్తున్నారు. 'ప్రభాస్‌ని' లాక్ చేయనందువల్ల ఒకేసారి 'స్పిరిట్' కంప్లీట్ అవుతుంది. అండ్ 'ఫౌజీ' కంప్లీట్ అవుతుంది. అండ్ 'కల్కి 2' కూడా కంప్లీట్ అవుతుంది. ఈ రకంగా ఒక డైరెక్టర్ ఆలోచించాలి. అంటే యాక్టర్స్‌ని కంట్రోల్ చేసే విషయంలో. అండ్ ఈ మూవీకి సంబంధించి వేరే వేరే దేశాల్లో వెళ్ళకుండా ఆల్‌మోస్ట్ ప్రతి షూటింగ్ ఇండియాలోనే. ఇండియాలోనే ఆల్‌మోస్ట్ చేస్తున్నారు. అయితే 2 లొకేషన్స్ మాత్రం వేరే దేశాల్లో ఉన్నాయి. మొదటిది హైదరాబాద్. హైదరాబాద్‌లో 'రామోజీ ఫిల్మ్ సిటీలో'. 'రామోజీ ఫిల్మ్ సిటీలోనే' ఈ మూవీకి సంబంధించి 60% షూటింగ్ అనేది కంప్లీట్ చేస్తున్నారు. ఆ తర్వాత ముంబైలో కూడా ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ అయితే ఉంది. అలాగే కుకట్పల్లి అండ్ చెంచన్‌గూడ జైల్. ఆ రియల్ జైల్‌ని వాడుతున్నారంట ఈ మూవీ కోసం. ఈ మూవీ షూటింగ్ కోసం. గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకొని మరి ఆ చెంచల్గూడ జైల్‌లో ఆ రియల్ షూటింగ్ అనేది చేస్తున్నారు. ఇంకోటేంటి అంటే విమల్ థియేటర్. హైదరాబాద్‌లో చాలా స్పెషల్ అండ్ చాలా మందికి తెలుసు. దాంట్లో కూడా ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ అనేది జరుగుతుంది. అండ్ వేరే దేశాలు ఉన్నా గదా! అది ఎక్కడ అంటే యూకే అండ్ బ్యాంకాక్. బయట దేశాలను ఎందుకు సెలెక్ట్ చేశారు అంటే ఈ మూవీలో విలన్ ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్. దాని కారణంగా ఇంటర్నేషనల్ లొకేషన్స్ అండ్ సెట్స్ అయితే ఉండాలి. దాని కారణంగా డైరెక్టర్ సందీప్ రెడ్డి గారు ఆ 2 లొకేషన్స్‌ని ఫారెన్‌లో ఫిట్ చేశారు. అండ్ ఇంకోటి ఏంటి అంటే ప్రభాస్ ఏ మూవీలో నటించినా ప్రభాస్‌కి సంబంధించి బాడీ డబుల్ పక్కాగా ఉంటారు. కానీ ఈ మూవీలో ఆ రకం కాదు. దేనివల్ల అంటారా? ఆ 'రాజేషా' మూవీ ఇంపాక్ట్. ఆ 'రాజేషా' మూవీ ఎలాంటి రిజల్ట్ ఇచ్చిందో అందరికి తెలిసిందే. ప్రభాస్ చాలా సీన్స్‌లో లేడు. ఎందుకంటే డైరెక్టర్ మార్తి ప్రభాస్‌కి ఇచ్చిన షెడ్యూల్‌ని ఏమాత్రం వాడుకోలేక బాడీ డబుల్‌ని అయితే వాడారు. దాని కారణంగానే ప్రభాస్‌కి సంబంధించిన సీన్స్‌లో బాడీ డబుల్ ఉంటుంది. అండ్ సాంగ్ విషయంలో కూడా చాలా సాంగ్స్‌లో ప్రభాస్ బాడీ డబుల్‌నే వాడారు. దాని కారణంగా ఆ ఇంపాక్ట్ ఈ మూవీలో ఉండకూడదు అని డైరెక్టర్ సందీప్ రెడ్డి గారు ఇటువంటి స్ట్రాటజీ వేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి ఎటువంటి యాక్షన్ బ్లాక్ అయినా సరే ప్రభాసే ఉండాలి. ప్రభాస్ లేకపోతే ఆ షెడ్యూల్ అంటే ఆ షూటింగ్ అనేది ఆగిపోవాల్సిందే. అందుకే డైరెక్టర్ సందీప్ రెడ్డి గారు వేరే యాక్టర్ ఉండకూడదు అండ్ బాడీ డబుల్‌ని వాడకూడదు అని 150 రోజుల షూటింగ్ షెడ్యూల్ అయితే ఫిక్స్ చేశారు. కాకపోతే ప్రభాస్ ఇంకొన్ని కమిట్మెంట్‌లో ఉండడం కారణంగా డైరెక్టర్ సందీప్ రెడ్డి గారు లూజ్ ఇచ్చేశారు. అంటే ప్రభాస్‌ని ఏమాత్రం లాక్ చేయలేదు. ఒకవేళ లాక్ చేస్తే అతని బాడీ డబుల్ ఇక్కడ ఉండాలి. దాని కారణంగా ప్రభాస్‌ని ఏమాత్రం లాక్ చేయలేదు డైరెక్టర్ సందీప్ రెడ్డి గారు. ప్రభాస్ ఈ మూవీలో డ్యూయల్ షేడ్‌లో కనబడతాడంట. ఒకటి ఐపీఎస్. ఐపీఎస్ కాప్ రోల్‌లో కనబడతాడు. పూర్తిగా నిజం, నిజాయితీ, కట్టుదిట్టం. దీని కారణంగా అతన్ని చాలా మందైతే తొక్కేస్తారు. అంటే అతని జాబ్ పోయేలా అతని మీద కేసైతే వేస్తారు. అండ్ ఆ కేసులో అతను ఇరుక్కుంటాడు. దాని కారణంగా అతను జైలుకి వెళ్తాడు. వచ్చిన వాయిస్ ఓవర్ గ్లింప్స్ కనుక విని ఉంటే అదే అర్థమయ్యేది. ప్రభాస్ కొన్ని కారణాల వల్ల జైలుకి వెళ్తాడు. జైలుకి వెళ్ళడం కారణంగా అతని జాబ్ అనేది పోతుంది. జాబ్ అనేది పోయిన తర్వాత అతనిలో ఒక విలన్ తయారవుతాడు. అంటే అతని జాబ్ ఏదో రకంగా అతనికి తిరిగి రావాలి అనే కోరిక కలుగుతుంది. ఆ కోరిక కారణంగా
అతను ఒక డ్రగ్ ఎడిటర్‌గా అండ్ డ్రింకర్‌గా అయితే కనబడతాడంట. ఆ రకంగా ఉండి ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్‌ని పడతాడంట ప్రభాస్. అందుకే ప్రభాస్ ఈ మూవీలో డ్యూయల్ షేడ్‌లో కనబడతారు అని చెప్తున్నారు మరి. అండ్ ఈ మూవీకి సంబంధించి లాస్ట్ షెడ్యూల్ ఎప్పుడంటే నవంబర్. నవంబర్ కల్లా ఈ మూవీకి సంబంధించిన ప్రతి వర్క్ పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్ స్టార్టింగ్ అండ్ ఈ మూవీకి సంబంధించి ఎడిటింగ్ వర్క్, టాకీ పోర్షన్ ప్రతిదీ కంప్లీట్ చేయాలి అని మూవీ టీమ్ అయితే ఒక టార్గెట్ వేసుకున్నారు. స్టార్టింగ్ నవంబర్ అండ్ ఎండింగ్ కూడా నవంబర్. అంటే ఒక ఇయర్. ఒక ఇయర్‌లో ఈ మూవీకి సంబంధించి ఆల్మోస్ట్ ప్రతి వర్క్ అనేది జరిగిపోతుంది. ఆ డైరెక్టర్ సందీప్ రెడ్డి స్ట్రాటజీ మాత్రం అదిరింది. చెప్పిన టైంకి రిలీజ్ చేస్తే మాత్రం ఒక రేంజ్ ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ ప్రభాస్ అంటేనే టాలీవుడ్ షేక్ అవుతుంది అండ్ బాలీవుడ్ కదులుతుంది. అటువంటి హీరో మన ప్రభాస్. అండ్ వీళ్ళిద్దరి కొలాబరేషన్ అంటేనే ఒక విధ్వంసం. లాస్ట్ టైం 'వంగ' యానిమల్ మూవీ చూసాం. అండ్ ప్రభాస్‌ని యాక్షన్ రోల్‌లో చూసింది 'సలార్' మూవీలోనే. దానికన్నా క్రిమినల్ యాంగిల్‌లో ఈ మూవీలో ప్రభాస్‌ని చూపిస్తే ఈ మూవీ మన దగ్గరే కాదు ప్రతి ఇండస్ట్రీ, ప్రతి స్టేట్, ప్రతి ఇంటర్నేషనల్ థియేటర్‌లో ఈ మూవీ విధ్వంసం క్రియేట్ చేస్తుంది. అయితే ఈ విషయం గురించి మీరనుకున్నారు. అలాగే ఈ వీడియో మీకెలా అనిపించింది? అని డెఫినెట్‌గా కామెంట్ చేసి ఈ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్.